అమెరికాకి కొత్తగా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ అయితే ఎక్కడికక్కడ పనికిరాని ఖర్చులు అయితే తగ్గిస్తానని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే దాని మీదే ఆయన పడ్డారు. ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోనే ఒక కమిటీని నియమించి ఇప్పుడు గాజాకి అమెరికా దాదాపు $50 మిలియన్ ఏవైతే కేటాయించిందో కండోమ్స్ కోసం వాటినైతే నిలిపివేయడం జరిగింది. ఈ కండోమ్స్ని ఇందులో ప్రమాదకరమైనటువంటి విషవాయువులు నింపి వీటితోటి అటు ఇజ్రాయేల్పై ఉపయోగించడానికైతే వాడారని తెలుస్తోంది. అయితే దీనికి ఇప్పుడు బైడెన్ యొక్క టీం అయితే దీన్ని వ్యతిరేకిస్తుంది. మేము అందుకోసం కాదు, దీన్ని ఆరోగ్యం, గైనకాలజీ అలాగే లైంగిక పరంగా కూడా ఈ నిధులు వినియోగించమని అయితే ఇప్పుడు బైడెన్ యొక్క టీం అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు 400 కోట్లు, దాదాపు $50 మిలియన్ అంటే 420 కోట్ల రూపాయలనైతే నిలిపివేయడం జరిగింది ట్రంప్ ఆధ్వర్యంలో. ఇలాగే మరికొన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో ఇలాంటి నిధులు పూర్తిగా ఆపేయండి. ఇవన్నీ పనికిరాని ఖర్చులు. ఇవన్నీ అమెరికాకి ఎందుకు పనికిరాని ఖర్చులు? ఇలాంటి ఖర్చులు రూపాయి అయినా సరే నిలుపుదల చేసేయండి అని ట్రంప్ అయితే ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.